మనకు కూడా దేవుని స్వరం వినబడాలి అంటే యోహాను భక్తుడు లాంటి అనుభవంలోకి వెళ్ళాలి. యోహాను ఎలాంటి అనుభవంలోకి వెళ్ళాడు అంటే, మొట్టమొదటిది ఆయన కోసం శ్రమలో అనుభవించే అనుభవంలోకి వెళ్ళాడు. క్రీస్తు నిమిత్తం శ్రమలో కూడా పాలు భాగస్థుడయ్యాడు. ఆయన రాజ్యంలో పాలువాడయ్యాడు. ఆయన కోసం ఒంటరి వాడవడానికి ఇష్టపడ్డాడు. ఆయన కోసం నిందలు పడడానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. లోకాన్ని విడిచి పద్మాసు దీపంలో తాను మాత్రమే ఉండి ఆ టైంలో ఆత్మవశుడైపోయాడు. ప్రార్థన గదిలో మనం ఒంటరిగా ఉండే అనుభవంలోకి వెళ్ళగలిగినప్పుడు మనం దేవుని స్వరం వింటాము. చాలామందికి ప్రార్థనా గది, దేవునితో ఒంటరిగా గడిపేలాంటి అనుభవాలు ఉండవు. ఎప్పుడు దేవునితో ఒంటరిగా ఉండే అనుభవం కలుగుతుందో దేవుని స్వరం మనం వినగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.